గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. ఏంటి వేషం? ఏం చెప్పటావు? ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం ఎత్తుకొచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయం? రాజా, ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? ఆ, మరి నన్ను లేపలేదే? ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మూరుగెట్టు ఒక్కటేసాను, మామిడి పగిలి ఉంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ కొమ్మ తగిలి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేస్తుంది. లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే? ఏం లేస్తుంది. ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏమిటిది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజుల మించి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడు అనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయే లోపు భర్తని చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం. ఏం రాశాడో చూడు. నా గురించి రాసి ఉంటాడు. ఇంత పెద్ద ఉత్తరం అయినప్పుడు ఇంట్లో అందరి గురించి రాసుంటారులే నానమ్మా. చిరంజీవి బేబీకి. మీ ఎవ్వరి గురించి కాదు, నా గురించి. రాత్రి నాకు తమాషైన కల వచ్చింది. నాకు రెక్కలు వచ్చినట్టు. చూడాలమ్మా ఎంత బాగుందో. నా బంగారు తండ్రి బానే ఉన్నాడే రెక్కలు వస్తే. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు. ఎంత బాగున్నారు. తర్వాత ఈ బొమ్మలో నేను మన ఇంటి మీదుగా ఎగురుతుండగా మీరంతా టాటా చెప్తున్నారట. తెల్లవారుగానే బొమ్మలు గీసి నీకు పంపుతున్నాను. బాగున్నాయమ్మా? ఇట్లు మీ డాడీ. నానమ్మా, ఇక్కడ మనందరం డాడీకి టాటా చెప్తున్నావు. నానమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు చూడు. ఎంత బాగా గీసాడే బొమ్మలు. అవును, వాడు ఎగిరిపోతుండగా చూసేవాళ్ళలో నేను ఉన్నాను. ఎంత బాగున్నాడే. శ్రీలక్ష్మి గారు. అరే రే, సుమతి గారా? రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి, కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను.
ఒకసారి బొంబాయి వెళ్తాను. ఆయన్ని సార్ చూడాలంటే బొంబాయి పెడతావా? అలాగేనమ్మా, తప్పకుండా పెడుతూ కానీ. అమ్మా నేను వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేస్తానుగా. అమ్మా అమ్మ ప్లీజ్ నాన్న చూడాలను. బేబీ నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్ చూడు, పిచ్చి మొహాల్లారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత, చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటే? అమ్మా బేబీ చూడు, మరి నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా. అమ్మ వెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటెల్లపాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ. చూడు లక్ష్మి, నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో, మేము ఎప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా 2 నోట్లో వేసుకో. సిస్టర్, రూమ్ నెంబర్ 120 ఎక్కడ? అదేనమ్మా. లక్ష్మి, ఏమండి, ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరమని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలు మగల అనుబంధం సావు బ్రతుకులకు అతీతమైందంటారే. ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమి కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారో నన్ను భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావో, మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి, అత్తయ్య మీకు సున్నుండలు పంపించారు. సున్నుండరా? ఏవి? మీరు తినొచ్చా? అడవుల్నే కాల్ చేస్తున్నా కానీ చెంచాడు నీ పెంచను లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటు వస్తున్నా. కోసం తినవాలా లక్ష్మి? అబ్బాయికి అలా చూపిస్తే చాలు.
నా చిందిన్న 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 ఏం తిన్నా నా చిందిన్నా ఏమిటి అలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి. డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే. లక్ష్మి, నృత్యం చేయడని ఇక్కడ వాడుమాయి. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాండి, ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి, డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. ఏమండి, 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 ఏమండి? అయ్యో! డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏంటమ్మా? త్వరగా డాక్టర్ గారిని పిలవండి. ఏమండి, ఏమండి? ఏమండి? ప్రిపేర్ ఇంజెక్షన్. ఏం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి
దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నే నుదుట ధరించమని. నే నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి. నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక. అక్క మమ్మీ వచ్చింది. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు మమ్మీ? మమ్మీ కులాసాగానే ఉన్నారమ్మా. మిమ్మల్ని అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పి ఇల్లు కుదిరిందా అమ్మా? లేదతే. మమ్మీ డాడీ మా కోసం ఏం పంపించారు మమ్మీ? ఏం లేదు బేబీ. చూపించు మమ్మీ. లేదమ్మా. ఇదేంటమ్మా అబ్బాయి కళ్ళజోడు చెప్పులు తెచ్చావు? అది డాక్టర్లు ఆయనకి కళ్ళజోడు ఎక్కర్లేదన్నారు అత్తయ్య. చూపు మెరుగైందట. మరి పాత చెప్పులు తీసుకొచ్చదే మమ్మీ? 10 మందిలోకి వెళ్ళేవాడు పాతవి అయిపోయినాయని తీసేసి ఉంటాడు. గట్టిగా రాళ్లలా ఉన్నాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను. శ్రీమతి నానమ్మ నేను కనిపిస్తున్నానా? రెండుగా అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు. చప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాను చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదానం? You cheat! నన్ను కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడ ఎలా ఉందో కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకు ఎలా ఉందో కుళ్ళొక్కేలాగా. చిచ్చి,
నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ చెప్పిందా? ఏ పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. ఓరే, మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో, అంతవరకు ఇలాంటి చాటుమాటు వేషాలు వేశారో మురిగట్టి కొడితే పగిలిపోతుంది. ఇవాళ నేను విడుదల చేస్తున్నావు. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేలా. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్న, కానీ తప్పదు. వస్తా. మమ్మీ మమ్మీ, బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీస్. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ, ఇవన్నీ నీకెందుకు? వెళ్ళాడుకోమ్మా. నానమ్మ లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ, ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్లు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచి, మగవాడు కూడా వద్దమ్మా ఇంత దారులు. అదే నానమ్మ, ఉత్తరం చించేస్తావు. సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే. కలపక. ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడ చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నుంచో ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు దొర్రా. ఇప్పుడు ఎవరా గురువు చెప్పు? నువ్వే గురువు. అదేం కాదు, మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. భీమమ్మ భీమమ్మ, ఉత్తరం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశారే నా బిడ్డ, మా నాయనే. నా ఆయుష్ కూడా పొసులు బతుకు నాయన. ఏం రాశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలాలనిపించింది. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను.